మత్తయి 2. హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బెత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశ నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. అతడు ప్రధాన యాజకుల్ని, పండితుల్ని సమావేశపరిచి, క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు అని అడిగాడు. వాళ్ళు, యూదయ దేశంలోని బెత్లెహేములో అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు: యూదయ దేశంలోని బెత్లెహేమా, నీవు యూదయ పాలకుల కన్నా తక్కువేమీ కాదు. ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు. ఆయన నా ప్రజల అంటే ఇశ్రాయేలు ప్రజల కాపరిగా ఉంటాడు. ఆ తరువాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరి అయిన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్లను బెత్లెహేముకు పంపుతూ, వెళ్ళి ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కున్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు తూర్పు దిశను చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళ నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూశారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోలం బహూకరించారు. హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకొని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు. హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని అన్నాడు. యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండిపోయాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను అని అన్నమాట నిజమైంది. జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపోయాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బెత్లెహేములో దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల బాలురనందర్నీ చంపివేయమని ఆజ్ఞాపించాడు. తద్వారా ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది. రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది. ఎవరు ఓదార్చినా వినలేదు. ఆమె సంతానంలో ఎవరూ మిగల్లేదు. హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, శిశువుని చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు కనుక తల్లిని బిడ్డను తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. కాని యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటం వల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.